8 వసంతాలు కొత్త తెలుగు సినిమా నిన్న శుక్రవారం జూన్ 20న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటిసారి టీజర్ వచ్చినప్పుడు టైటిల్ విన్నప్పుడు 8 వసంతాలు అని ఏదో డిఫరెంట్గా ఉంది అని చూశాను. టీజరు ఎవరో అమ్మాయి హీరోయిన్ ఓరియంటెడ్గా అనిపించింది. కానీ సినిమా తీసిన వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. సో వాళ్ళంటే పుష్ప 2 పుష్ప తీసిన వాళ్ళు కాబట్టి వీళ్ళు తీశారంటే బాగుంటుందిలే అనుకున్నాను. దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వహాబ్, అతని మ్యూజిక్ డైరెక్షన్ కూడా చాలా ఇష్టం నాకు. ఖుషి కానీ, హాయ్ నాన్న కానీ ఇలాంటి సినిమాలు. సో చూద్దాంలే అనుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా డైరెక్టర్ అతను కొద్దిగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. థగ్ లైఫ్ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా నచ్చలేదని జనాలకు అంటే ఆడియన్స్కి అర్హత ఉండాలి అని ఏదో కొద్దిగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. నాకు నచ్చలేదు అతను యాటిట్యూడ్ కానీ, అతను మాట్లాడిన విధానం కానీ. ఇక ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా రిలీజ్కి ముందు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ అమ్మాయి అవంతిక అంట, 17 ఏళ్ళ అమ్మాయి సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు 19 ఏళ్ళు, 2 ఏళ్ళు జరిగింది షూటింగ్. కేరళ అమ్మాయి. ఆ అమ్మాయి స్టేజ్ మీద భరతనాట్యం చేసింది. అట్ ది సేమ్ టైం మార్షల్ ఆర్ట్స్ కూడా చూపించింది చీరలో. సో నచ్చింది అమ్మాయి. కానీ మళ్ళీ డైరెక్టర్ స్పీచ్లో కొద్దిగా నాకు నచ్చలేదు అతని యాటిట్యూడ్ కానీ, అతను మాట్లాడిన విధానం కానీ. 27 ఏళ్ళ డైరెక్టరు, నాకు అతనికి మెచ్యూరిటీ లేదని అనిపించింది. సో సినిమా చూడొద్దు అనుకున్నా, కేవలం డైరెక్టర్ వల్ల సినిమా చూడొద్దు అనుకున్నా నేను. ఇక శుక్రవారం మనకు కుబేరా వచ్చింది, చూశాను. శనివారం నేను అమీర్ ఖాన్ది సితారా జమీన్ పర్ చూశాను. ఇక సండే మిగిలింది. సరే అందరూ కూడా సినిమా బాగుంది అన్నారు 8 వసంతాలు. సారీ, అందుకు చూశాను సండే ఈ 8 వసంతాల సినిమా చూస్తే స్టార్టింగ్లో మనకు అంటే 2013లో జరిగినట్టు చూపించారు సినిమాను. 2013 నుంచి 2021 వరకు 8 ఏళ్ళు హీరోయిన్ లైఫ్లో జరిగిన సంఘటనలే ఈ సినిమా. వసంతం అంటే ఒక సంవత్సరం, 8 వసంతాలు అనేసి టైటిల్స్ పడుతున్నప్పుడే సినిమా మొత్తాన్ని రివర్స్లో చూపించారు. అంటే సినిమా మొత్తాన్ని మనకు రివర్స్లో టైటిల్స్ చూపించారు. బాగుంది కదా అనిపించింది అలా చూపించిన విధానము. ప్లస్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నచ్చింది నాకు. ఇక తర్వాత సినిమా అంతా 2013లో ఊటీలో జరిగినట్టు చూపించారు, ఊటీ బ్యాక్డ్రాప్లో. ఇక హీరోయిన్ స్టార్టింగ్లోనే మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉన్నట్టు చూపిస్తారు. అలాగే హీరో ఎవరైతే ఉన్నాడో చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు అబ్బాయి. హీరోయిన్ మధ్యన సీన్లు కానీ అవన్నీ చాలా ప్లెజెంట్గా అనిపించాయి. ఊటీ అండ్ ఆ తర్వాత కాశ్మీర్. ఫస్ట్ హాఫ్ అంతా ఊటీ కాశ్మీర్లోనే జరిగింది. చాలా బాగా అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే సినిమా చూస్తుంటే అప్పుడప్పుడు సినిమాలు ఒక అభినందన, ఒక నీరాజనము, ఒక గీతాంజలి, ఒక అందాల రాక్షసి అలా అనిపించింది సినిమా. మాటలు కూడా చాలా పొయిటిక్గా, చాలా పద్ధతిగా తెలుగులో చాలా బాగా అనిపించింది సినిమా. అరే బాగుంది కదా, అనవసరంగా డైరెక్టర్ని తిట్టుకున్నా, మంచి సినిమానే కదా, బాగా తీసాడు కదా అనిపించింది ఫస్ట్ హాఫ్. ఆ లవ్ స్టోరీ కానీ, ఆ హీరోయిన్కి ఒక అమ్మాయి ఫ్రెండ్, ఇంకో అబ్బాయి ఫ్రెండ్, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ, ఇక హీరోకి చేసిన అబ్బాయి కానీ, ఇలా చాలా అంటే ఏమంటే వీళ్ళందరూ కొత్త ముఖాలు. ప్లస్ వీళ్ళని చూస్తే తెలుగు వాళ్ళలాగా అనిపించారు ఎవరు కూడా యాక్టర్లు. బట్ తెలుగు చాలా స్పష్టంగా పలుకుతున్నారు. అంటే డబ్బింగ్ చెప్పారు, మరి లిప్సింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఒకే ఒక పాట ఉంది కాశ్మీర్ బ్యాక్డ్రాప్లో. కాశ్మీర్ని కూడా చాలా అందంగా చూపించారు. చాలా నీట్గా వెళ్ళింది కదా ఫస్ట్ హాఫ్ అనిపించింది. 1:10 నిమిషాల ఫస్ట్ హాఫ్ నాకు మంచిగా అనిపించింది. అరే చాలా బాగా తీశాడు, అనవసరంగా తిట్టుకున్నాను అనుకున్న డైరెక్టర్ని. బాగుంది కదా 8 వసంతాలు సినిమా. స్టోరీ, ప్లాట్, లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉంది సినిమా అనిపించింది నాకు. దానికి తోడు మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా. ప్లస్ ఫోటోగ్రఫీ, ఆ లొకేషన్స్, ఆ పిక్చరైజేషను, ఆ ప్రజెంటేషను క్లియర్గా, లాజికల్గా. మనకు కొన్ని సినిమాలు, పాత సినిమాలు, మన సిరివెన్నెల ఇలాంటి సినిమాల రెఫరెన్స్లు పెట్టుకుంటా మంచిగా వెళ్ళింది. ఏమంటే ఒకటి మైనస్ ఏంటంటే, మైనస్ అని కాదులే కానీ, హీరోయిన్ అంటే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ మార్షల్ ఆర్ట్స్ చూపించారు ఫస్ట్లో. ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ ఆమె ఒక కవయిత్రి, ఒక రచయితలాగా చూపించారు. అంటే ఆమెకు 2 టాలెంట్ ఉన్నట్టు చూపించారు, విచ్ ఈజ్ రేర్. అలాగే హీరో క్యారెక్టర్ చేసిన అబ్బాయికి మ్యూజిక్లో టాలెంట్ ఉన్నట్టు చూపించారు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు, అతనికి ఏదో షూ డిజైనింగ్లో ఉన్నట్టు టాలెంట్ ఉన్నట్టు చూపించారు. అలాగే హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉంటుంది అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మార్షల్ ఆర్ట్స్లో ఉన్నట్టు చూపిస్తారు. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్, స్కిల్ ఉన్నట్టు చూపించారు. అంటే నార్మల్ మనుషులు లేరు, అంటే నాకైతే ఎటువంటి స్కిల్ లేదు, ఎటువంటి టాలెంట్ లేదు. అలా మామూలు మనుషులు ఉండరా అనిపించింది నాకు. ఇక హీరోయిన్ ఇల్లు వదిలేసి సంవత్సరం పాటు వేరే ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆమెకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఆమెకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఇవేం చూపించలేదు. బట్ ఓకే, అవన్నీ కొట్టిపారేస్తే
ఫస్ట్ హాఫ్ మాత్రం నో కంప్లైంట్స్, చాలా బాగా అనిపించింది నాకు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి బాగా పిక్చరైజేషన్ కూడా బాగా చేశారు, నిదానంగా మంచిగా సోల్ఫుల్గా బాగా తీశారు, రిచ్గా తీశారు ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ నాకు ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్తో స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ ఓపెనింగ్ సీన్ నుంచే ఒక అరగంట పాటు అసలు సినిమాకు సంబంధం లేని సీన్లు పెట్టారు. ఒకటి, హీరోయిన్ సడన్గా మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళ గురువు క్యారెక్టర్ చేసిన అతను అయితే అసలు గురువుగానే లేడు అతను. ప్లస్ అతనికి ఏదో రోగం అన్నట్టు చూపించారు, అతను రోగిష్లాగానే కనపడ్డా అతను. అదంతా అనవసరం అనిపించింది. ప్లస్ ఇక అనవసరంగా కాశీ ఎపిసోడ్ పెట్టుకుని ఒక ఫైట్ పెట్టుకున్నారు, అమ్మాయి ఫైట్స్ చూపించాలనేసి. అదైతే అస్సలు సెట్ అవ్వలేదు సినిమా జానర్కి. కానీ అక్కడ ఆ కాశీలో బలవంతంగా అంటే అక్కడ పంతులని విలన్గా చూపించడము, ప్లస్ కాశీలో మనకు ఏమంటారు మటన్ కొట్టే షాపుల్లాగా పెద్ద పెద్దవి తబేలాలు అలాంటివన్నీ కాశీలో ఉంటాయని డౌటే నాకు. కాశీలో చికెన్ మటన్ అలవడం, మద్యం అలవడం నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు కాశీకి. అక్కడ ముస్లిమ్స్ వాళ్ళందరూ కలిసి హీరోయిన్ని అటాక్ చేయడము అవన్నీ కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించాయి నాకు. బట్ ఏమంటే ఫైట్ బాగుంది, ఆ హీరోయిన్ తీసిన ఫైట్ అయితే చాలా బాగుంది. ఒక అరగంట పాటు అసలు ఇవన్నీ అనవసరం అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ సినిమా అంటే అప్పటికి 2014 అయిపోయింది, 2015 అయిపోయింది, 2016 అయిపోయింది, 2017 అయిపోయింది, 2018లో నడుస్తున్నట్టు ఇప్పుడు సెకండ్ హాఫ్. అప్పుడు హీరోయిన్ మళ్ళీ ఊటీకి రావడం, అక్కడ ఇంకో హీరో ఎంట్రీ, సెకండ్ హీరో, అతనితో మళ్ళీ హీరోయిన్కి పరిచయము, వాళ్ళిద్దరి ప్రేమ. ఇక అక్కడి నుంచి ఎలా ఉందంటే టీవీ సీరియల్ లాగా అనిపించింది. ఇంకా హీరోయిన్ తల్లికి ప్రాబ్లము, మెడికల్ ప్రాబ్లము. సో ఇప్పుడు ఆ తల్లిని కష్టపెట్టకూడదు, సో ప్రేమను చంపుకోవాలి, తల్లి చెప్పినట్టు వేరే పెళ్లి చేసుకోవాలి. ఇదంతా ఇంకా మెలో డ్రామా, ఇంకా టీవీ సీరియల్ వైబ్స్ వచ్చాయి నాకు ఇంకా అక్కడ. ఇక ఆ తర్వాత అప్పటికి 2 గంటల సినిమా అయిపోయింది, ఇంకా 15 నిమిషాల సినిమా మిగిలింది. ఇంకా అంటే 1:10 ఫస్ట్ హాఫ్, 1:05 సెకండ్ హాఫ్. ఇక లాస్ట్లో సెకండ్ హీరో ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాసి హీరోయిన్కి, ఆ ఉత్తరంలో ఎంత స్టోరీ పెట్టారంటే ఆ సెకండ్ హీరో స్టోరీ ఆ లెటర్తోనే ఇంకో సినిమా తీయొచ్చు. అంతా ఇక చెప్తూనే ఉంటాడు లెటర్లో, హీరోయిన్ ఫీల్ అవుతూనే ఉంటుంది. ఇక టూ మచ్ అనిపించింది అసలు. అప్పుడు అనిపించింది నాకు ఈ సెకండ్ హీరో క్యారెక్టరు ఈ సినిమా తీసిన డైరెక్టర్ స్టోరీ ఏమో అని డౌట్ వచ్చింది నాకు. అలా ఉంది అనమాట అది. ఏంటంటో ఇంకా మంచి మాటలు, ఇక సూక్తులు, ఏంటంటో ఇంకా అబ్బా నా వల్ల కాలేదు. సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు కాలేదు నా వల్ల. సినిమా అయిపోయింది సింపుల్గా, 2:15 సింపుల్గా అయిపోగొట్టారు. నాకైతే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఒక పాట, సెకండ్ హాఫ్లో ఒక పాట, 2 పాటలు పెట్టుకున్నారు. అది మంచి విషయమే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా కలర్ఫుల్గా, చాలా మీనింగ్ఫుల్గా, చాలా లాజికల్గా, చాలా మంచిగా పోయింది, మాటలు కానీ అన్నీ కానీ. సెకండ్ హాఫ్తోనే ప్రాబ్లం అంతా. మొదటి అరగంట మరీ అసలు అవసరం లేదు. ఇక చివరి 45-50 నిమిషాలు అయితే ఇంకా అసలు ఆ సెకండ్ హీరో వచ్చిన కానీ అయితే అసలు సినిమాని చూడలేము అసలు. ఆ సెకండ్ హీరో గెటప్ కూడా అతను ఎలా ఉన్నాడంటే అతనికి ఆ అరగంటలోనే అతనికి ఒక 10 గెటప్లు మార్చారు. అతనికి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్న వరకు చూపించారు అతన్ని. ఆ విగ్గులేంటి, ఆ హెయిర్ ఏంటి, అసలు అబ్బు ఎందుకులే. హీరో మొత్తానికి సినిమా అంతా ఆ అమ్మాయిదే, అవంతికదే. ఆ అమ్మాయి అయితే బాగుంది, అందంగా ఉంది, చాలా బాగా చేసింది. ఫస్ట్ హాఫ్లో చేసిన హీరో బాగున్నాడు, అందంగా ఉన్నాడు, బాగా చేశాడు. బట్ ఫస్ట్ హాఫ్లో ఇంకోటి నాకు అర్థం కాలేదు, హీరో ఏదో క్రాక్ చేయాలనుకుంటాడు, ఏదో బర్క్లీనో ఏదో అంటారు, అది చాలా క్రూషియల్ ఉంటుంది. బట్ అది అర్థం కాలేదు, అది ఏంటి, అది చదువా, మ్యూజిక్కా, ఏంటో అర్థం కాలేదు అది. సో ఇలా ఉంది. సో నాకైతే మిక్స్డ్ ఫీలింగ్ ఉంది ఈ 8 వసంతాల పైన. నేను చూడొద్దు అనుకొని చూశాను, నచ్చదు అనుకొని చూశాను. బట్ ఫస్ట్ హాఫ్కి మంచి ఒపీనియన్ వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ వరకు 3 రేటింగ్ ఇస్తాను నేను ఈ సినిమాకు. సెకండ్ హాఫ్కి మాత్రం 1 రేటింగ్ ఇస్తాను, బ్యాడ్ అని. బట్ ఓవరాల్గా చెప్పాలి సినిమా అంటే 2 రేటింగ్ ఇస్తాను, ఓకే అంటాను. నైదర్ గుడ్ నార్ బ్యాడ్. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఇస్ రియల్లీ గుడ్, సెకండ్ హాఫ్ ఇస్ బ్యాడ్. బట్ అమ్మాయిలు ఖచ్చితంగా చూడమని చెప్తాను ఈ సినిమాని. ఎందుకంటే ఆ మార్షల్ ఆర్ట్స్, ఆ అమ్మాయిల ఫెమినిజం గురించి, ఆ అమ్మాయిల ఇండివిజువాలిటీ గురించి, ఇలాంటి అంశాలు బాగున్నాయి. అమ్మాయిలకైతే బాగా నచ్చాలి కూడా. సో అమ్మాయిలు చూడండి. అండ్ దట్టు ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు, అభ్యంతరకరమైన డైలాగులు ఏం లేవు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంది.
ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, మంచిగా ట్రై చేశారు అటెంప్ట్. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంటే రెండు కథలు అసలు. ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ ఒక సినిమా అని చెప్పాలి. సో సెకండ్ హాఫ్ను తీసేస్తే ఫస్ట్ హాఫ్ ఓకే. సో నేనైతే చూశాను. నేను ఇక ఫ్యామిలీకి చూపాను. ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగి చూడొచ్చా అంటే వద్దనే చెప్తాను. ఓటీటీలో వస్తే చూడమని చెప్తాను ఫస్ట్ హాఫ్ వరకే, అది కూడా. సో మీకు కూడా అదే రికమెండేషను. సో ముందు తెలుగులో అంటే కుబేరా చూసేయండి. నాకు కుబేరా కూడా పెద్దగా నచ్చింది. కుబేరా కూడా ఫస్ట్ 1 hour నచ్చింది నాకు. ఈ 3 సినిమాలు బాగా నచ్చింది సితారా జమీన్ పర్, అది ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఇక కుబేరా చూసినా చూడకపోయినా పర్లేదు, ఈ 8 వసంతాలు కూడా చూసినా చూడకపోయినా పర్లేదు. ఈ 2 సినిమాలు ఓటీటీలో చూసేసుకోండి. అది నా రేటింగ్ వచ్చి 2/5, 8 వసంతాలు. ఓకే, బాయ్.